జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 92. అంతా దైవసేవే. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. సతతం కీర్తయంతో మాం యతం తస్య దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. గీత 9వ అధ్యాయం 13-14 శ్లోకాలు. పార్థ, సాత్విక స్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకు ఆదికారణమైన వాడిగా, నాశనం లేనివాడిగా నన్ను తెలుసుకుని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు. వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ, భక్తితో నాకే నమస్కరిస్తూ, మనస్సు నా మీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు. ఎవరో ఒక ఆయన నీరకాయ పంచె కట్టుకుని ఉన్నాడు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నాడు. ఏమాత్రం మొహంలో అయిష్టత లేదు. అదే తన జీవిత ధ్యేయంగా పనిచేస్తున్నాడు. మరొక ఆయన కొల్లాయి కట్టాడు. చేతిలో గంటే, గాడిపోయి ఆటస్థలంగా ఆడుతూ పాడుతూ సునాయాసంగా అన్నపూర్ణాలయ వంటలు చేస్తున్నాడు. వడ్డనలు చేస్తున్నాడు. నెయ్యి ఉంటే చేతులు తడిసే వరకు వడ్డిస్తున్నాడు. నెయ్యి నిండుకుంది అంటే నెయ్యి వడ్డిస్తున్నట్లే ఉంటుంది. నేతి గ్లాసులో చెంచా మోత వినిపిస్తోంది. కానీ విస్తరిలో నెయ్యి పడదు. అంతా కనికట్టు. తెల్లని పంచ, తెల్లని చొక్కా, చేతిలో పుస్తకం, మాతృశ్రీ ఓరియంటల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి అనర్గళంగా ఉపన్యాసమిస్తూ క్లాస్ తీసుకుంటున్నాడు. ఎవరిదో అంతిమయాత్ర. అమ్మలో ఐక్యమైన వాడిని అమ్మ దగ్గరకు పంపిస్తున్నారు. కుటుంబీకులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటే అంతా తానే అయ్యి అన్నీ తానే చేస్తూ అపరకర్మల కోసమే తన జీవితం అంకితమన్నట్లు చేస్తున్నాడు. గుడిలో ఎవరో పెద్ద మనిషి పూజా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. అమ్మ ధాన్యాభిషేకం ఉత్సవం జరుగుతున్నది. అమ్మ నాన్నగార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మోసుకొస్తున్నారు. ఎవరో ఒక ఆయన అందరికీ పనులు పురమాయిస్తూ వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉత్సవ విగ్రహాలు పూజా వేదిక మీదకు చేర్చాడు. అమ్మకు ధాన్యంతో అభిషేకం చేస్తున్నారు. ధాన్యం అమ్మకు సమర్పించిన వారి పేర్లు మైకులో స్పష్టంగా చదువుతున్నాడు. అమ్మ కళ్యాణ దినోత్సవం. అమ్మ నాన్నగార్ల చిత్రపటాలు ఊరేగింపుగా తీసుకుని వచ్చి కళ్యాణ వేదిక మీదకు చేర్చి కళ్యాణ కార్యక్రమంలో హుషారుగా తిరుగుతున్నాడు. ఎవరాయన? సుగతి పథం అని పేరు పెట్టి అంతిమయాత్రలకు గౌరవనీయ ఏర్పాట్లు చేస్తున్న మనసున్న మహారాజు. ఎవరో ఆయన ఎర్రటి ధోవతి కట్టి గురుస్థానంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఈ దశావతారాలు ఒకే వ్యక్తివి అంటే నమ్ముతారా? ఎప్పుడో యుగాల నాటి మనిషి అంటారా? కాదండి, నిన్న మొన్నటి వరకు మనతో మెసిలిన అందరింటి బిడ్డ. అదేనండి, శ్రీ హనుమబాబు అన్నయ్య. ఇవన్నీ నిర్వహించి అంతా దైవసేవే అన్న భావన గల భాగవతోత్తముడు. ఏ పనైనా గౌరవించదగిందే అన్న విషయం బాగా అవగాహన ఉన్న సమాజానువర్తి హనుమబాబు అన్నయ్య. అన్నపూర్ణాలయ భాగ్యం అక్కయ్య కుమారుడు. భాగ్యం అక్కయ్య ఆదరణతో, ఆప్యాయతతో, సేవాతత్పరతతో అందరినీ అక్కున చేర్చుకున్న తల్లి. ఇలా ఎందుకంటున్నానంటే ఆమె తన బిడ్డలను హనుమబాబు అన్నయ్య, సత్యమన్నయ్య కన్నా అన్నపూర్ణాలయ బిడ్డలతోనే మమేకమైంది. ఎందరికో అమ్మ ఇచ్చిన అమ్మ అయింది. అందులో మా కన్న తల్లి కొండముది పద్మావతక్కయ్య కూడా ఒకరు అనుకుంటూ ఉంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. హనుమబాబు అన్నయ్య ఆ పని ఈ పని అనేమిటి, అన్ని పనులు చేశాడు. మనసా వాచా కర్మణ అమ్మ సేవ చేశారు. అమ్మ సంస్థల సేవ అమ్మ సేవగానే భావించారు. అమ్మ ప్రబోధాన్ని విస్తృతంగా ప్రచారం చేయటానికి అహర్నిశలు కృషి సల్పారు. ధాన్యాభిషేకం, అమ్మ జన్మదినోత్సవం, కళ్యాణ దినోత్సవాలలో చుట్టుప్రక్కల గ్రామాలు తిరిగి అందరి చేతులు తనవిగా చేసుకుని అమ్మార్చన బహుతెరంగులా చేశాడు. అమ్మ పరదేవతని 1000 నోళ్ల వెలుగెత్తి చాటాడు. పర్వదినాలలో అమ్మను కిరీటధారిణిని చేసిన అమ్మ రాజపురోహితుడాయన.
సంగీతం నేర్చుకుని అమ్మ నామ సంకీర్తనలు తృప్తి మేరకు చేసుకున్నారు. ఆయన కళాశాల గురువే కాదు, ఆధ్యాత్మిక గురువు కూడా. సమస్యలకు పరిష్కారం చూపే సామాజిక గురువు కూడా. తన చుట్టూ ఉండే అవకాశాలతోనే సోదరుల సమస్య పరిష్కారానికి మార్గదర్శనం చేసేవారు. అలాంటి సందర్భం ఒకటి చెబుతాను. ఒకసారి అమ్మా నాన్నగార్ల కళ్యాణ ఉత్సవ సందర్భంగా అమ్మా నాన్నగార్ల విగ్రహాలతో పల్లకీ ఊరేగింపు జరుగుతుంటే నన్ను పిలిచి ధోవతి కట్టుకుని పల్లకీ మోయమన్నారు. నేను అలాగే చేశాను. ఆ సంవత్సరమే నాకు కన్యాదాన ఫలం దక్కింది. 1999 సంవత్సరం అమ్మ కళ్యాణ దినోత్సవం అమ్మా నాన్నగార్ల చిత్రపటాలతో పల్లకీ సేవ జరిగింది. ఆ రోజు మా నాన్నగారు రామకృష్ణన్నయ్య మరణానంతరం వారు వ్రాసిన మాతృ సంహిత గ్రంథం ఆవిష్కరణ. హనుమబాబు అన్నయ్య నన్ను ఉద్దేశించి ఆవిష్కరణకై సిద్ధం చేసిన గ్రంథాల బండిల్ను పల్లకీలో అమ్మా నాన్నగార్ల చరణ సన్నిధిలో ఉంచమన్నారు. నేను ఆ ఆదేశాన్ని పాటించాను. అలా ఏ కృష్ణదేవరాయల కాలంలోనో కావ్యాలకు జరిగిన సత్కారం మరలా ఈనాడు రామకృష్ణ అన్నయ్య వ్రాసిన మాతృ సంహిత గ్రంథానికి దక్కింది. ఇది హనుమబాబు అన్నయ్య సహృదయతకు తార్కాణం. అమ్మ సంకల్పం, అన్నయ్య అదృష్టం. జిల్లెళ్ళముడిలో ఎన్నో సత్సంప్రదాయాలకు సదాచారాలకు ఆద్యుడు హనుమబాబు అన్నయ్యే. ధనుర్మాసంలో తిరుప్పావై పఠించి రాధామాధవ తత్వాన్ని సులభ రీతిలో బోధించారు. మండల దీక్షలను స్వీకరించి శ్రీ విద్యారణ్య ప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీసూక్త పారాయణ జపహోమ తర్పణాదులను నిర్వహించారు. పూర్ణ దీక్షను స్వీకరించి అనుదినం శ్రీచక్రార్చన చేసి బిందు రూపంగా పరాత్పరిగా అమ్మకు అంజలి ఘటించారు. హనుమబాబు అన్నయ్య ఒక భాగవత శ్రేష్ఠుడు, కర్మిష్టి, అనుష్ఠాన వేదాంతి, అమ్మ శ్రీచరణ రేణువు. హనుమబాబు అన్నయ్య గారు రేటూరులో హైస్కూలులో 1970 దశకం ప్రథమార్థం వరకు తెలుగు పండిట్గా పనిచేశారు. తదనంతరం అమ్మ అనుగ్రహంతో మాతృశ్రీ కళాశాలలో అధ్యాపకునిగా పదోన్నతి పొందారు. జూన్ 2013 సంవత్సరంన శాశ్వత అమ్మ సన్నిధికై పయనమై వెళ్ళారు అన్నయ్య. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి కుమారుడు సోదరుడు బాబీ అమ్మ సేవలో ముందుంటున్నాడు. అమ్మ ఉత్సవాల్లో ఏ స్వామీజీ వచ్చినా వారికి సేవలు బాబీయే. ఇంతేకాదు, హైదరాబాదులో ఉంటూ అక్కడ వయోవృద్ధులైన అందరింటి సోదరులకు సేవ చేయడానికి అతను ఎల్లవేళలా సిద్ధం. జయహోమాత. వ్యాసం 93. పాముల నరసయ్య. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. గీత 4వ అధ్యాయం 10-11 శ్లోకాలు. అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానం అనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు. అర్జున, ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్ని విధాలా అనుసరిస్తారు. 5 ఏళ్ల పసిపాప ఎక్కడో క్రింద పడిందట. ఏడుస్తూ వాళ్ళమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మ, కింద పడ్డాను, దెబ్బ తగిలింది, నొప్పిగా ఉన్నది, సత్యమామకు ఫోన్ చేయవా అంటున్నది. ఆ 30 ఏళ్ల తల్లి ఆ సత్యమామకు ఫోన్ చేసి, సత్యమామయ్య, పిల్ల కింద పడ్డది, కాలు నొప్పి అంటున్నది, ఏదైనా మందియవా అంటున్నది. ఆ సత్యమామ ఫోన్లోని వివరాలు అడిగి మందు పేరు చెప్పారు. ఆ తల్లి ఆ మందు కొని వేసింది. పసిదాని కాలు నొప్పి చేతితో తీసినట్లుగా పోయింది. ఎవరి సత్యమామ? అప్పుడెప్పుడో పాముల నరసయ్య అనే మహానుభావుడు ఉండేవాడట. ఎవరికి పాము కరిచినా ఫోన్లోనే చెవిలో మంత్రం చెప్పేవాడట. అతని విషం దిగిపోయేదట. మరి ఈ సత్యం ఆ పాముల నరసయ్య వారసుడా? కానే కాదు. కానీ అమ్మ తయారు చేసిన బాణం, అమ్మ అమృతం అద్దిన బాణం.
అమ్మ అంబుల పొదిలో ఒక విశేషమైన బాణం. బిడ్డల ఆరోగ్య రక్షణ కోసం అమ్మ వదిలిన అమ్మ బాణం. ఆ బాణం మన సోదరుడు డాక్టర్ కోన సత్యనారాయణమూర్తి, హోమియో వైద్యశాస్త్ర పట్టభద్రుడు. ఎందరో రోగులకు తన అమృతతుల్యమైన వైద్య సహాయంతో ప్రాణం పోసిన వైద్య శిఖామణి. ఎందరో వైద్య విద్యార్థులకు వైద్య విద్య బోధించిన ఆచార్యుడతడు. అమ్మ జిల్లెలముడి భవిష్యత్ దర్శనం చేసి భావితరాల కోసం ఒక వంటకం తయారు చేసి దాని స్పర్శే అమృత సమానం చేసింది. అవును మరి, సత్యమన్నయ్యను అమ్మ ఏరి కోరి డాక్టర్ని చేసింది. అందున హోమియో డాక్టర్ని చేసింది. సత్యమన్నయ్య వారి తండ్రి కోనా సుబ్బారావు గారు అంతగా ఇచ్చగించకపోయినా అమ్మ నా కోసం నువ్వు డాక్టర్వి కావాలి అని నచ్చచెప్పి డాక్టర్ని చేసింది. అమ్మకు అన్నీ సమమైనా హోమియో వైద్యం అంటే కొంచెం ఎక్కువ ప్రీతి. అక్కడకు హోమియో ఆసుపత్రి రావడం ఒక విచిత్రం. అమ్మ కరుణకు సంకేతం. అమ్మ వ్యక్తులను ఎన్నుకుని వ్యవస్థలు తర్వాత నెలకొల్పుతుంది. శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ గారిని ముందు ఎన్నుకుని తరువాత మాతృశ్రీ సంస్కృత కళాశాల స్థాపించింది. సత్యమన్నయ్యను వ్యక్తిగా ఎన్నుకుని అర్హతలు ప్రసాదించి హోమియో వైద్య కోర్సు చేయించి ఆపై హోమియో వైద్యశాల జిల్లెళ్లముడిలో ఏర్పాటు చేయించింది. అప్పటికి అందరితో పాటు సత్యమన్నయ్యకు ఇంటర్వ్యూ జరగకపోయినా తన పలుకుబడితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఏర్పాటు చేయించి జిల్లెళ్లముడిలో హోమియో డాక్టర్ని చేసింది. ఇక సత్యమన్నయ్య డాక్టర్ ప్రాక్టీస్ ఒక భాగవతం. అంటే భగవంతుని ప్రమేయంతో ఒక భక్తుడు అనేక మంది భక్తులకు ఉపశమనం కలిగించటం. సత్యమన్నయ్యే కావాలి అని అమ్మ ఎన్నుకున్నదంటే సత్యమన్నయ్య అమ్మ వెంట తెచ్చుకున్న కారణజన్ముడు. గురువుల శిక్షణ పట్టా ఇప్పిస్తే అమ్మ అడుగడుగునా సూచనలిచ్చి నమ్మకం కుదిరాకే బయటకు పంపించింది. చేతిలో సంజీవిని పెట్టి పంపించింది. అన్నయ్య జైత్రయాత్రకు కారణం అమ్మ కరుణే. డాక్టర్గానే కాక అమ్మ బిడ్డగా ఆయన అనుభవాలకు కొదవలేదు. తప్పు సత్యమన్నయ్య అమ్మకు బావమరిది. అమ్మ కూడా బావమరిదనే హాస్యం ఆడేది. అవును, వసుంధరక్కయ్య అమ్మ సతీమణైతే వసుంధరక్కయ్య తమ్ముడు సత్యమన్నయ్య అమ్మకు బావమరిదేగా మరి. ఒక రకంగా సత్యమన్నయ్య వసుంధరక్కయ్య వెంట వచ్చిన అరణం. పురాణాలలో ఒక అరణం మంధర, సీతారాముల వనవాస క్లేశానికి కారణం. కానీ ఇక్కడ ఈ అరణం లోకోపకారి, ఉపశమనకారి, ఆరోగ్యకారి. ఉపనయనం, పెళ్ళి అన్నీ అమ్మే చేసింది. సత్యమన్నయ్యకు మరో అదృష్టం. అన్నయ్య వివాహ సమయంలో, స్నాతక సమయంలో పెళ్లిపీటల మీద అమ్మ కూర్చున్నది. ఎంత ప్రేమతో అన్నయ్యను అమ్మ వెంట తెచ్చుకోకపోతే ఇంత అదృష్టం ప్రసాదిస్తుంది? ఎంత యోగ్యుడు కాకపోతే వెంట తెచ్చుకుంటుంది? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. పరమాత్మ నమ్మకం నిలబెట్టుకున్నవాడు రోగుల నమ్మకం నిలబెట్టుకోవడంలో విశేషమేమున్నది? ఒకసారి అన్నయ్య ఖాళీగా ఉన్న సమయంలో అమ్మ దగ్గరికి వెళ్ళాడట. అమ్మ అన్నయ్య చెంప మీద చెల్లున ఒక పెట్టు పెట్టిందట. మొదట బిత్తరపోయినా అన్నయ్య తేరుకొని రెండవ చెంప చూపించాడట. అమ్మ నవ్విందట. తరువాత అన్నయ్యకు అవగాహన కలిగిందట. తనలో ఉన్న అనారోగ్యంను అమ్మ వెళ్ళగొట్టిందని. సాయి చరిత్రలో చదివాంగా, భక్తుని దిగు దిగు అంటే తరువాత అది విషాన్ని దిగమన్నారని తెలుసుకున్నారు కదా. చరిత్ర పునరావృతం అవుతుందని అంటారు. పరమాత్మ కరుణా ప్రసారాలు పునరావృతం అవుతాయి. అందరికీ తను ప్రాణదానం చేస్తూ ఉంటే అన్నయ్యకు అమ్మ 3 సార్లు ప్రాణదానం చేసింది. మొదటిసారి జిల్లెలముడిలో అలంకార హైమ మందిరం వెనుక కాలికి తీగ తగిలిందనుకున్నాడట. తీరా చూస్తే అది కట్లపాము. ఎవరో వచ్చి ఆ పామును చంపారు. అన్నయ్యను అమ్మ దగ్గరకు తీసుకెళ్లారు. అమ్మ ఆ రాత్రంతా మంచం ప్రక్కనే పడుకోబెట్టుకుంది అన్నయ్యను. రాత్రి గడిచి గండం దాటింది. మరోసారి కారు క్రింద పడ్డారు. చివరి నిమిషంలో ఒక బాలిక రూపంలో కారు డ్రైవర్ని హెచ్చరించి అన్నయ్యను రక్షించిందమ్మ. మరోసారి హైదరాబాద్లో ప్రయాణిస్తూ ఉంటే అన్నయ్య జేబు కొట్టేయడానికి ప్రయత్నిస్తే అన్నయ్య అప్రమత్తత వలన వీలుగాక నడిచే బస్సులో నుండి నెట్టేశారు. క్రింద పడ్డ అన్నయ్య తలకు దెబ్బ తగలకపోవడం, మరో బస్సు ఏది ఆ ప్రక్కన పోకపోవటం అమ్మ దయా విశేషమే. డాక్టర్ సత్యమన్నయ్య గుడివాడ ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపల్గా ఉద్యోగ విరమణ చేసి విజయవాడలో
రోగుల సేవలో తల మునకలుగా ఉన్నారు. అమ్మ బిడ్డలు ఎంత దూరంగా ఉన్నా, తరాలు మారుతున్నా వైద్య సేవకు అంతరాయం లేదు. రాజ్యమక్కయ్య భర్త మనసెరిగిన సతీమణి. బిడ్డలు సుబ్బారావు, చిత్ర వాళ్ళ నాన్న బాటలో పయనిస్తున్నారు. జయహోమాత. వ్యాసం 94. అమృతపు సరస్సు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. గీత 4వ అధ్యాయం 34, 35 శ్లోకాలు. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయ విధేయతలతో నమస్కరించి, సమయం సందర్భం చూసి ప్రశ్నించి సేవలు చేసి తెలుసుకో. ఆ జ్ఞానం తెలుసుకుంటే నీవు మళ్ళీ ఇలాంటి మోహం పొందవు. సమస్త ప్రాణులలోనూ, నీలోనూ, నాలోనూ కూడా చూడగలవు. పూర్ణచంద్రుని చూడాలంటే మీరు జిల్లెలముడి వెళ్ళవలసిందే. మరెక్కడైనా మీరు చంద్రవంకలను మాత్రమే చూడగలరు. అమ్మను గూర్చి ఈ సంపూర్ణ అవగాహన గల అగ్రజులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు. వారు మొట్టమొదటిసారి జిల్లెళ్లమూడి 1964 డిసెంబర్లో వచ్చారు. అప్పట్లో వారు బాపట్ల కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తుండేవారు. నెల్లూరులోని వారి స్నేహితులు శ్రీ పద్మాజీ గారి ప్రోత్సాహంతో, అది ఇంతమంది దైవమని ఆరాధించే అమ్మంటే ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో మాత్రమే వచ్చారు. అమ్మను మొదటిసారి చూసిన తర్వాత వారు ఒక సంఘటన ఇలా వివరించారు. అమ్మ తానే దైవంగా పూజలందుకోవటం వారికి అర్థం కాలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వారి వారి స్నేహితులకు ఉత్తరం రాసి దానిని ముందున్న టేబుల్పై విసురుతుండగా, ఏమంటున్నావు అని ప్రశ్న వినిపించింది. కంఠం మృదువుగాను స్పష్టంగాను ఉన్నది. ఆ టేబుల్పై చూసేసరికి ఆ టేబుల్ క్లాత్పై సీరా మరక రూపంలో అమ్మ బొమ్మ కనిపించింది. ఆ మరక కొన్ని రోజుల కిందటే అక్కడ సీరావలికి పడింది. కానీ అది ఇప్పుడు ఏమీ తేడా లేకుండా అమ్మ రూపంలో దర్శనమిచ్చింది. పైగా ఆ బొమ్మకు భృకుటిన కుంకుమ ఉన్నది. అది కుంకుమేనా అని సందేహంతో ఊదేసరికి గాలికి ఎగిరిపోయింది. వారికి ఆ క్షణంలో అనిపించిందట, తను జిల్లెళ్లముడి పోకముందే అమ్మ తమ ఇంటికి వచ్చి సుప్రతిష్ఠ అయింది అని. అమ్మే తనని జిల్లెళ్లముడి చేయి పట్టుకు తీసుకువెళ్ళింది అని. అమ్మే తన దారిని మళ్లించింది అని. అప్పుడు ప్రతి సంవత్సరం అమ్మ జన్మదిన మహోత్సవానికి అభినందన సంచిక ప్రచురించడం జరుగుతున్నది. 1965 ఏప్రిల్లో సమర్పించే సంచిక కోసం వివిధ రచయితల నుండి వ్యాసాలు కోరుతూ శ్రీపాద వారికి కూడా ఉత్తరం రాశారు. వారు రచయితగా లబ్ధ ప్రతిష్ఠులు. కానీ ఒకసారి అమ్మను చూసినంత మాత్రాన అలా ఉత్తరం రాయటం వారికి ఉచితంగా తోచలేదు. వెంటనే బయలుదేరి జిల్లెళ్లముడి వచ్చారు. వారు వచ్చేసరికి అమ్మ దర్శనం జరుగుతున్నది. రామకృష్ణ అన్నయ్య అమ్మ పక్కనే కింద కూర్చున్నారు. వారు రాగానే అల్లంత దూరంలో శ్రీ సాగరం గారితో ఈ విషయం మాట్లాడుతున్నారు. పూజలు అందుకుంటున్న అమ్మ రామకృష్ణ అన్నయ్యను ఉద్దేశించి, వారికి మీ ఉత్తరం బాధ కలిగించినట్లున్నది, నీ వెళ్ళి వారితో మాట్లాడిరా అని చెప్పింది. ఆ ఉత్తరం వారికి బాధ కలిగిస్తుందని ఊహించని రామకృష్ణ అన్నయ్యకు అమ్మ మాటలు అర్థం కాలేదు. కానీ అమ్మ వెళ్ళి మాట్లాడి రమ్మని శాసించింది. వెళ్ళి కనుక్కున్నాడు రామకృష్ణ అన్నయ్య. అమ్మ చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం. రామకృష్ణ అన్నయ్యకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అమ్మకి రామకృష్ణ అన్నయ్యకి సమాన దూరంలోనే ఉన్నారు. అయినా ఆయన మాటలు అమ్మకు అర్థమైనాయి. రామకృష్ణ అన్నయ్య ఈ విషయం వారితో చెప్పారు. అమ్మను గురించి తెలుసుకుందామని వారిలో ఉత్కంఠ బలీయంగా ఉత్పన్నమైంది ఆ క్షణం నుండి. తర్వాత వారు అమ్మతో మాట్లాడారు. అప్పటికే అమ్మ దినచర్యను రికార్డ్ చేసే పవిత్ర కార్యక్రమం జరుగుతున్నది. అమ్మతో అనుక్షణం కొందరు సోదరీ సోదరులు ఉండి అమ్మ ఏం చేసినా, ఎవరితో ఏం మాట్లాడినా అంతా అక్షరబద్ధం చేసేవారు. వాటిని చూడమని అమ్మ సలహా ఇచ్చింది. వారు వాటిని చదవడం మొదలుపెట్టారు. ముందు సాధారణ గ్రంథాల వలె పఠించారు.
తరువాత శాస్త్రాల వలె అధ్యయనం చేశారు. తర్వాత ఉపనిషత్తుల్లాగా వల్లెవేశారు. అమ్మ వ్యక్తిత్వం, అమ్మ వాక్యాలు వారిని ఆకట్టుకున్నాయి. అమ్మ వాక్యాలలో అంతటా ఉన్న అద్వైతము, దానిని పొందేందుకు అధునాతనమైన మార్గములు కనిపించాయి. వారికి దొరకంది ఏదో దొరుకుతున్నట్లుగా, అందనిదేదో అతి సమీపంలోకి వచ్చినట్లుగా తోచింది. ఆ అమ్మ వాక్కుల్లోని ప్రత్యేకతయే శ్రీపాదను అమ్మకు సన్నిహితం చేసింది. వారు క్రమేణా జిల్లెళ్లముడి రావటం అధికం చేశారు. అమ్మ వాక్కులను అధ్యయనం చేయటమే కాక అమ్మ జీవితాన్ని కూడా తెలుసుకోవడం మొదలుపెట్టిన తరువాత వారి హృదయంలో అమ్మ మేరు పర్వత శిఖరాగ్రం ఎక్కి కూర్చున్నది. అమ్మ జీవితంలోని ప్రతి సంఘటన వారి మనస్సుపై చెరగని ముద్రను వేసింది. అమ్మ పలికే ప్రతి అక్షరము వారి పదునైన మేధకు మరింత పదును పెట్టింది. దానితో అమ్మ ఎడల వారికి పూజ్యభావము, అమ్మ అలౌకిక శక్తి ఎడల విశ్వాసము, అమ్మ బోధల ఎడల గౌరవం కలిగి అమ్మ మంచితనం చూసి నిలువెల్లా కరిగిపోయేవారు. లోకంలోని ప్రతి జీవి పట్ల అమ్మ చూపే కరుణను, వాత్సల్యాన్ని చూసి పులకరించిపోయేవారు. అమ్మ అద్వైత సిద్ధికి ఆయన ఆశ్చర్యచకితులయ్యారు. అమ్మకు గల భాషా సౌందర్యానికి, భావనా పటిమకు సముగ్ధులయ్యేవారు. అమ్మకు గల జ్ఞాపక సిద్ధికి అబ్బురపడేవారు. అమ్మను పరిపూర్ణ మానవిగా పరిగణించేవారు. అమ్మ ప్రవచించే ప్రతి మాట వారికి సమగ్రంగా తోచింది. అమ్మ పరిచయంతో వారిలో గల ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కాయి. అమ్మను దర్శించిన తర్వాత వారు అనేక మంది మహాపురుషులను కలుసుకున్నారు. వారి మాటలు విన్నారు. అనేక గ్రంథాలు చదివారు. అవతార వ్యక్తుల జీవితాలు చదివారు. వారి బోధలు చదివారు. ఎక్కడా అమ్మలోని పరిపూర్ణత వారికి కనిపించలేదు. ఎక్కడా అమ్మ వాక్కుల్లోని నిండుతనం వినిపించలేదు. అందువల్లనే అమ్మ వాక్యాల్లో నిండుతనానికి, నవ్యతకు మురిసిపోయి వాటిని అనేక గ్రంథాలు, అమ్మ వాక్యాలు, అమ్మతో సంభాషణలుగా సంకలనం చేయటమే కాక ఉపన్యాసాల ద్వారా లక్షలాది మంది ప్రజానీకానికి అందించారు. అమ్మ సూచించే కొత్త దారి అనే గ్రంథంతో అమ్మ బిడ్డలకు మార్గదర్శనం చేశారు. అందుకు తమ జీవితమే అంకితం చేశారు. నిరంతరము అమ్మ బోధలను అధ్యయనం చేయటం, వారిలోని విశిష్టతకు తాను ముగ్ధుడు కావటం, వాటిని ఇతర శాస్త్ర గ్రంథాలలో తులనాత్మక పరిశీలన చేయటం, అన్నిటికంటే ఇవి నిండుగా ఉన్నాయని లోకానికి అనేక రీతుల్లో తెలియజేయడమే వారి ఏకైక లక్ష్యంగా చేపట్టారు. దానినే వారు ఆధ్యాత్మిక సాధనగా, తపస్సుగా భావించారు. ఏ కర్మకాండలో లేకున్నా ఈ విచారణ మార్గాన గమ్యాన్ని చేరాలని, సిద్ధిని పొందాలని దృఢ సంకల్పంతో కృషి చేశారు. వారి స్థిర విశ్వాసాన్ని అమ్మ ఆశీర్వదించింది. అమ్మ సాన్నిహిత్యాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నామని, సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని వేదన ఈ రకంగా తెలియజేశారు. అమ్మను గుర్తించడంలో గుర్తించే గుర్తు గలవారు బాలా త్రిపురసుందరి అని, రాజేశ్వరి అమ్మవారు అని, పరమేశ్వరి దేవి అని, అన్నపూర్ణ అని గుర్తిస్తున్నారు. కొందరు సామాన్యులు 7వ మైలురాయి దగ్గర తమ సంచిని తగిలించి జిల్లెలముడి వచ్చి అమ్మకు పాదాభివందనాలు చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సంచిని మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. గుర్తించే గుర్తు లేక దీపం ఉన్నా గుర్తించలేరు. జగదీశ్వరి, జగత్తు నిండా నిండి ఉన్న చైతన్యము జిల్లెళ్లమూడిలో అనసూయాదేవిగా మనకి సన్నిహితమైనప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఆమె వర్తనములో మనం దేహగుణములు కాక చైతన్యాన్ని చూస్తే దృశ్యం దివ్య దర్శనంగా కానవస్తుంది. మనము సర్వత్రాను, మనలోనూ ఉన్న చైతన్యపు విశ్వవిభూతిని గుర్తించి మనసులను లొంగదీసుకొని వాటిని చైతన్య వైపు మళ్లించి మనము చైతన్యమే అని చక్కగా తెలుసుకోవాలి. ఈ యత్నంలో అమ్మ సానుభూతి, సహాయము మనకు పూర్వ సుకృత లాభాలు. తప్పిపోయిన ఆవు, పరీక్షా విజయము, రోగ నివారణము, వ్యాపార లాభము కోసము అమ్మని ఆశ్రయించటం. తప్పిపోయిన ఆవు 10 మందికి 10 ఇచ్చో బ్రతిమాలో పంపితే దొరుకుతుంది. చక్కగా రోజు చదివి రాస్తే పరీక్ష దాటవచ్చు. రోగ నివారణానికి ఆసుపత్రులకు ఆశ్రయించాలి. ఈ లౌకికపు కోరికల కోసం కాదు అమ్మను ఆశ్రయించటం. ఆధ్యాత్మిక పథంలో మన తప్పటడుగులు దిద్దమని,
చైతన్యపు భాష నేర్పమని, గుండె ధైర్యం ఇమ్మని, ఆనంద భుక్తి పెట్టమని, కష్టాలు మొరపెట్టి కడుపులో పెట్టుకోమని, పాపకూపంలో పడకుండా ఎత్తుకోమని అడగటానికి అమ్మ. ఒకసారి వారు అమ్మతో, అమ్మకి తానై ఉండటానికి కంటే లోకం వైపు చూడడానికి ఎక్కువ కాలం ఖర్చవుతున్నదమ్మా అంటే, అమ్మ వెంటనే అన్నది, ఈ వ్యాపారంలో లాభనష్టాలు లేవు అని. అమ్మకు తానై ఉండటము, లోకం వైపు చూడటము రెండూ ఒకటే. అమ్మకు ఇది సహజ స్థితి. ఈ సర్వసామాన్య స్థితిని అమ్మ సహజ సమాధి అన్నది. అమ్మకు గల ఈ స్థితే శ్రీపాదవారిని జిల్లెళ్ళముడికి బంధించి వేసింది. వారు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినప్పటికీ సాహిత్యంలో, సంగీతంలో, శిల్పకళలో, చారిత్రక పరిశోధనలలో విశేష పరిశ్రమ చేసి అపూర్వమైన సత్యాలను లోకానికి వెల్లడి చేశారు. ఏ విషయంలోనైనా పరిశోధన చేయటంలో, సత్యాన్ని ఆవిష్కరించటంలో ఎంతటి మేధా సంపన్నులో, ఆ విషయాన్ని వ్యాస రూపంలో, గ్రంథ రూపంలో, ఉపన్యాస రూపంలో సోదర ప్రజానీకానికి అందించి వారిని అంగీకరింప చేయటంలో కూడా అంతటి విశేష ప్రతిభావంతులు. వారు ఏప్రిల్ 1977లో రాజమండ్రిలో అసువులు కోల్పోయిన వారి మృతదేహం జిల్లెళ్ళముడికి తీసుకురాబడింది. సాంప్రదాయాలకు అతీతంగా తన తండ్రికి తానేమీ సేవ చేసుకోలేకపోయానని విలపించే కుమార్తె శ్రీమతి గాయత్రికి కర్మాధికారం ప్రసాదించి, తనయులు లేకపోయినా తండ్రి చితికి నిప్పంటించే అవకాశము, అధికారము కూతురికైనా ఉన్నదని అమ్మ క్రియాత్మకంగా చెప్పింది. ఆమెకు సహాయకుడుగా రామకృష్ణ అన్నయ్యను నియమించింది. శ్రీపాదవారు ఇతరులకు ఆచార్యులైన అమ్మ పాదాల చెంత నిత్య విద్యార్థి. అమ్మను గురించి అంత తెలుసుకుని ఇతరులకు వివరించి, నిన్ను ఎరుగుదనని అనుటకు దమ్ము లేదు అన్న పరమ వినయశీలి. ఎందరికో శాస్త్రజ్ఞులుగా, మేధావిగా, రచయితగా, విమర్శకులుగా, భక్తుడిగా పరిచయం. కానీ కొందరికి మాత్రమే వారి సహృదయం, ఉత్తమోత్తమ ఉన్నత వ్యక్తిత్వం తెలుసు. అందుకే రామకృష్ణ అన్నయ్య ఇలా అంటారు, శ్రీపాద అమ్మ, అతడు మా అన్న, అందరికన్నా మిన్న, అతడు ఎల్లప్పుడూ తల వంచుకునే ఉంటాడు. కానీ అతడు అందరికంటే ఎత్తు. అది సామాన్య మనస్సు కాదు, అమృతపు సరస్సు. అందులో విరిశాయి ఎన్నో అపూర్వమైన పుష్పాలు. ఆ పుష్పాలు అపూర్వమైనవే కాదు, అనన్య సౌందర్యోపేతాలు. జిల్లెళ్ళముడి చరిత్రలో ఒక వేదవ్యాసుల వారు, ఒక ఆదిశంకరాచార్యుల వారు, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు. అమ్మ మాటలు సిద్ధాంతీకరించి గగనసీమలో ఉన్న ఆధ్యాత్మిక సంపద భూమార్గం పట్టించి అందరికీ అందుబాటులో ఉంచారు. జయ హో మాతా.